వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో సంక్షేమ పథకాలే విజయాన్ని అందించాయని టీఆర్ఎస్ నేతల నమ్మకం. అయితే అవి మాత్రం ఏపీలో ఓట్లు సాధించవని కేటీఆర్ చెప్తున్నారు. ఎందుకని ప్రభావాన్ని చూపలేకపోతాయి? ఇదే ఇవాల్టి ప్రైమ్ టైం డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ టి లక్ష్మీనారాయణ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇక వరంగల్ నుంచి టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు. సీతారాం నాయక్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకని తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రభావాన్ని చూపిస్తే ఏపీలో చూపించవు, ఎలాంటి విన్యాసాలు చేసినా ఓట్లు రాలవు అని కేటీఆర్ అంటున్నారు. మీరెందుకని దాన్ని ఆ ఓట్లు రాల్చే సంక్షేమ పథకాలు కావని మీరు భావిస్తున్నారు? అది మేము భావించలేదమ్మా, చంద్రబాబు నాయుడే భావించాడు కదా. ఇవన్నీ ఇస్తే కేసీఆర్ గెలవరని అన్నది ఎవరు మేమనలేదు. మేము ఎన్ని పథకాలు ఇస్తే ఆ పథకాలు వెనుక ఉండేటువంటి గొప్పతనం ఏంది, ఈ పథకాలను గతంలో ఉన్నా కూడా ఇవాళ ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఆ ప్రజల సంక్షేమం కొరకే ప్రభుత్వాలు పనిచేసినాయి. నేను గతంలో 5 ఏళ్ళు నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నాక ప్రజలకు చేసినని అన్నారు కదా. అంటేనే కదా చంద్రబాబు నాయుడు దేశమంతా ఒకటి చేసుకొచ్చి పథకాలు పనిచేయవు, ఏమీ చేయవు, వీళ్ళని ఓడించాలని అన్నప్పుడు గుర్తుకు రాలేదా ఈ పథకాలు ఎందుకు పనిచేయవు అన్నది? ఇప్పుడు అదే అంటున్నాం కదా. ఈ పథకాలను నమ్మకం లేవని నువ్వు అన్నావు కనుక ఈ పథకాలను నీకెట్లా పని చేస్తాయి అనుకొని ఇవాళ ప్రజల ముందుకు పోతున్నావు, దాన్ని ఎందుకు కాపీ కొడుతున్నావు అని ఒక సందర్భం వస్తే దాన్ని పట్టుకొని మాట్లాడడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. మేము ఏం సమాధానం చెప్తాం దానికి? మీరు చంద్రబాబు నాయుడిని అడగాలి, లేదా వాళ్ళ నాయకుల్ని అడగాలి. ఈ పథకాలు చేయవనే కదా వీళ్ళు ఇన్ని పథకాలు చేస్తున్నప్పుడు మీరు ఎట్లా పోయి అక్కడ మీరు ఓడిస్తాం చంద్రబాబు నాయుడేనని కంకణం కట్టుకొని పోయినరో, మళ్ళీ అవే పథకాలు ఇవ్వాలి మేము గెలిపిస్తాయని మీరు ఎందుకు చంకలు ఎగరేసుకుంటున్నారు అనేది వాళ్ళని అడగాలి. మీరు నేను అడిగితే నేనేం సమాధానం చెప్తానమ్మా? బట్ సీతారాం నాయక్ గారు, అవే పథకాలని చంద్రబాబు నాయుడు కూడా కాపీ కొట్టినప్పుడు, అవే పథకాలు తెలంగాణలో ఓట్లు కురిపించినప్పుడు ఎందుకని ఏపీలో కురిపించలేవు? కేటీఆర్ ఒక మాట కూడా అన్నారు, అక్కడ ఏపీ ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు, ఎన్ని విన్యాసాలు చేసినప్పటికీ ఓడిస్తారు, దిగిపోతారు అని. ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఉండి ఒక పథకాన్ని ఇలా మనం మొదలు పెడితే రైతు బంధు లాంటిది ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందింది. దాని మీద చర్చ జరిగింది. యావత్ దేశంలో కొన్ని రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. ఇవాళ రేపు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా దాన్ని పెట్టాలనేటువంటి ఆలోచనలు రైతు బంధు స్కీమ్ మనం పెట్టాం. అది దానికి ఒక నాంది పలికాడు. ఎవరైనా చనిపోతే గతంలో శవ రాజకీయాలు చేసి వచ్చి అధికారంలో లేనటువంటి పార్టీలు, కానీ ఇప్పుడు ఎవరైనా దురదృష్టవస్తు చనిపోతే ఆయన దశదిన్మా పూర్తి కాకముందే 5 లక్షల భృతి ఆయన ఇంటికి ఇస్తున్నాం. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో మొదలుపెట్టి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పథకాలు వాళ్ళకి తెలుసు కదా. తెలిసి ఈ పథకాలు అన్నీ ఏది పని చేయవు, ఏబీ పని చేయవు, ఆయన ఓడిపోతున్నాడని బుడుబుడుక తీసుకొచ్చినట్టు మన లగడపాటిని తీసుకొచ్చి ఆయనతో 105 వస్తాయి, 110 వస్తాయి ఇవన్నీ చెప్పించినాక, ఇప్పుడు మా భావన ఏంటంటే ఇవన్నీ మేము ఇక్కడ ఆల్రెడీ పెట్టి చెప్పి చేసినటువంటి పథకాలే కదా. ఇవే నువ్వు కొత్తగా ఏం లేదు, నువ్వు ఆడ కాపీ కొడుతున్నావు. ఆ కాపీ కొట్టిన దాన్ని బట్టి మమ్మల్ని కూడా చాలామంది అన్నారు కదా మా కాపీ కొట్టిరని. ఏది కూటమిలో ఉన్నప్పుడు మనం మేనిఫెస్టో పెట్టినప్పుడు నానా రకాలుగా అన్నారు. దానికి వాటన్నిటికీ సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారే కదా. అనవసరంగా ఇది ఒక గిచ్చి కయం పెట్టుకోవడం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? కేటీఆర్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడడం ఉంది? ఇప్పుడు ఎన్నికలు వచ్చే కొద్దీ కేసీఆర్ గారు మాలాంటి నాయకులు ఎవరన్నా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతారంటే, అతను టీఆర్ఎస్ నాశనాన్ని కోరినటువంటి వ్యక్తి. టీఆర్ఎస్ బలపడవద్దు, టీఆర్ఎస్ను ఇక్కడి నుంచి భూస్థాపితం చేస్తే నేను మళ్ళీ తెలంగాణలో వచ్చి ఏదో కొంత నా ప్రభావం చూపుకుంటాలే, నేను కూటమి చేసిన కనుక ఇక్కడ మేము గెలవాలనేది ఒక ప్రయత్నం చేశారు కనుక సందర్భాన్ని బట్టి చాలా మాటలు వస్తాయమ్మా. ఈ ప్రతిదాన్ని మనం ఏదో పట్టుకొని దాని మీద మీరు మమ్మల్ని ప్రశ్నలు అడిగితే మేము ఏం చేయలేం. ప్రజలను అడగాలి. అయినా ప్రజలు లేదా చంద్రబాబు నాయుడు మీరు మంచి క్వశ్చన్ ఇది, మీరు వారిని అడగండి ఎప్పుడన్నా సమయం వస్తే. సార్ వాళ్ళు ఇవన్నీ చేస్తేనే మీరు ఓడిపోతారన్నారు కదా, ఈ పథకాలు పెట్టుకొని పోతే ప్రజలు మీకెట్లా ఓటు వేస్తారని మీరు ఒకసారి అడగండి. వారిని అడిగితే వారు ఏం సమాధానం చేస్తారో మన అందరికంటే అనుభవజ్ఞులైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు పెద్దలు, వారు కూడా దీని మీద విశ్లేషకులు, వాళ్ళు చెప్తే విందాం. మన లాంటి వాళ్ళు ఉంటే రేపు ఏమైనా మళ్ళీ సమాచారం చెప్పడానికి వీలవుతుంది. ఎస్ లక్ష్మీనారాయణ గారు, సీతారాం నాయక్ గారు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎందుకని ఇక్కడ లబ్ధిదారులు ప్రతి ఇంట్లో ఉన్నారు, లబ్ధిదారుల ఓట్లే కీలకంగా భావించి అలాగే క్యాంపెయినింగ్ కూడా చేశారు, అదే లబ్ధిదారులు తమకు ఓట్లేసి గెలిపించారు, విజయం సాధించాము అని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పుడు అవే పథకాలను కాపీ కొట్టినా కానీ అక్కడ సక్సెస్ అవ్వలేదు, ఎందుకని అలా అంటున్నారని మీరు భావిస్తున్నారు? మనది సంక్షేమ రాజ్యం.
సంక్షేమ రాజ్యంలో పేద సాధలని సామాన్య ప్రజానికాన్ని అభివృద్ధిలో అంతర్భాగం చేయడానికి సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాల అమలుని ఓట్ల రాజకీయంతో ముడిపెట్టి చూడడం అనేటువంటిది, వ్యాఖ్యలు చేసుకోవడం అనేటువంటిది అసంబద్ధమనే నా అభిప్రాయం. ప్రభుత్వాల యొక్క సమాజం యొక్క బాధ్యత ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అటు కేంద్ర స్థాయిలో రూపొందించి అమలు జరుగుతున్నాయి, రాష్ట్రాల స్థాయిలో కూడా అమలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాల అమలులో కొంత దృష్టి సారించినటువంటి మాట వాస్తవం. ఈరోజు విభజన తర్వాత తెలంగాణకు ఆర్థిక వనరులు ఉన్నాయి, రాబడి ఉన్నది, ధనిక రాష్ట్రంగా మారింది అని చెప్పేసి కేసీఆర్ గారే వ్యాఖ్యానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టబడినటువంటి రాష్ట్రమని, అందుకనే వివిధ అంశాలు విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం వల్ల ఇతర రాష్ట్రాలతో సరిసమానంగా ఎదగడానికి దోహదపడుతుందని రాజ్యసభ వేదికగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామికంగా వెనుకబడి ఉంటుంది, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారుతుంది, రెవెన్యూ తక్కువగా ఉంటుంది, అప్పులు భారం ఉన్నది అనేటువంటిది. ఈ పూర్వరంగంలో కూడా సంక్షేమ పథకాల అమలు కాస్త మనం గమనిస్తుంటే అవి బాధ్యతాయుతంగానే ప్రభుత్వం అమలు చేస్తున్నది. గతంలో రుణమాఫీనే తీసుకుందాం. తెలంగాణలో ₹1,00,000 రుణమాఫీకి వాళ్ళు అమలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 1,50,000 వరకు రుణమాఫీని అమలు చేయడానికి పూనుకొని మొదటి 50,000 లోపు ఉన్నటువంటి రైతులందరికీ ఒకే కంతులో రద్దు చేయడం జరిగింది. మిగిలినటువంటి దాన్ని 5 కంతుల్లో ఇవ్వాలని 3 కంతులు ఇచ్చారు, ఇంకొక 2 కంతులు పెండింగ్ ఉన్నది. అంటే 24,000 కోట్లలో 16,000 కోట్లు చెల్లిస్తే ఇంకా 8,000 కోట్లు చెల్లించాల్సినటువంటిది. రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. దాన్ని గాడిలో పెడితే తప్ప గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదు. అత్యధిక 60% మందికి పైచిలుకు ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం, ఆహార భద్రత కల్పిస్తున్నటువంటి రంగం అది. దాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం, ప్రభుత్వానికి ఉన్నది కాబట్టే ఆ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. 2 తెలుగు రాష్ట్రాలు ఆ విషయంలో కొంత ముందుకు దిగేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. మీరు కూడా అమలు చేయండి అని చెప్పి జాతీయ స్థాయిలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు ముందుకు రాలేదు, వాటిని వ్యతిరేకించాయి కూడా. అయినా ముందుకెళ్ళి అమలు చేశారు. అలాగే వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేవలం ₹200 ఇస్తుంది. అందులో ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ₹1,000 చొప్పున ఇస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ 1000ని 2,000కు పెంచడానికి పూనుకున్నారు. వికలాంగులకి ఇతరులకి ఇచ్చేటువంటి దాన్ని 1,500ని 3,000 వరకు పెంచడానికి సిద్ధపడింది. సరే, ఇవాళ రేపో అమలు చేస్తారని అంటున్నారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచే జనవరితో కలిసిన అరియర్స్తో కలిసినటువంటి డబ్బు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అని. ఇది మంచి ఆహ్వానించదగినటువంటి, అభినందించదగినటువంటి నిర్ణయమే. అలాగే ఇవాళ రైతు బంధు పథకం అని తెలంగాణలో అమలు చేయడానికి పూనుకుంటే ఎన్నికలకు ముందు దాన్ని ఒక విడత ఇచ్చారు, 2వ విడత ఉండగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. చెక్కులు పంపిణీకి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఇస్తారనుకోండి. అలాగే రైతు రక్షణ పేరిట ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాము అనేటువంటి నిర్ణయం విధానపరంగా చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని. అది ఎన్నికలకు ముందే ఒక విడత ఇచ్చారనుకోండి, సంతోషమే కదా. అలాగే మోడీ గారి ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకుంటున్నది, మంచిదే. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఆదుకోవడానికి, రైతును ఆదుకోవడానికి ఎవరు ఏ పథకాన్ని ఏ రూపంలో అమలు చేసినా దాన్ని అభినందించాల్సిందే. అది ఊరట కలిగిస్తుంది. అలాగే ఇవాళ సంక్షేమ పథకాలు అనేక రూపాల్లో, నిరుద్యోగ భృతి రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం మొదలు పెడుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆలోచన జరుగుతున్నది. ఈ ఉపాధి కల్పించలేనప్పుడు ఆ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో వాళ్ళకు ఉపాధి కల్పించేంతవరకు స్కిల్స్ నేర్పించి, నైపుణ్యాన్ని తరఫీదిచ్చి, శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం ఒకటి భాగం అయితే, ఎంప్లాయ్మెంట్ కల్పించడం అంతవరకు ఆదుకోవడం అనేటువంటిది ఒక భాగం. ఈరోజు అలాంటి దాంతోపాటు
ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని వేరువేరుగా చూడకూడదు. ఈ అభివృద్ధి అనేటువంటి దాంట్లో అంతర్భాగం చేస్తామని సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగానే, ఆ తాత్విక చింతనలో భాగంగానే చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అభివృద్ధి ద్వారా వస్తున్నటువంటి సంపద ఏదైతే సృష్టించబడుతున్నదో ఆ సంపదను పేద సాధలకి సముపాళల్లో సమతుల్యంగా పంపిణీ చేయాలి కదా. ఆ పంపిణీ చేసే దాంట్లో భాగంగానే సంక్షేమ పథకాలు అమలులోకి వస్తాయి. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే అంటే ఈరోజు ఒక పూట భోజనం, 2 పూట్ల భోజనం, ఆహార భద్రత కల్పించడానికి పనికి ఆహార పథకాన్ని ఏ విధంగా అయితే అమలు చేసి ఉపాధి హామీ కల్పిస్తున్నారు, ఉపాధి కల్పించేటువంటిది, ఈ అన్నా క్యాంటీన్లు ఇటువంటి వాటి ద్వారా ఆహార భద్రత కొంత అంతో ఎంతో మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈరోజు ధరలను నియంత్రించలేనటువంటి ప్రభుత్వం, అది బియ్యం ధర కానీ, పప్పు ధర కానీ, ఉప్పు ధర కానీ నియంత్రించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటివి కొంత పేద సాధలకి భద్రత కల్పించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల సామాజిక భద్రతలో భాగంగా, ఆహార భద్రతలో భాగంగా, ఆరోగ్య భద్రతలో భాగంగా, ఉపాధి హామీకి కల్పించాల్సినటువంటి భద్రతలో భాగంగా ఇలాంటి చర్యలన్నింటినీ ప్రభుత్వాలు బాధ్యతగా, సమాజం యొక్క బాధ్యతగా అమలు చేయాలి. అందుకని ఓట్ల రాజకీయంతో ముడిపెట్టి మాట్లాడుకోవడం తప్పు. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో అంతో ఎంతో లబ్ధిదారులు అది ఒక అంశంగా సానుకూలంగా ప్రతిస్పందించి ఉండొచ్చు. ఆ ఒక్క అంశమే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీని గెలిపించలేదు, లేకపోతే అధికారంలో ఉండేటువంటి వాళ్ళని నిలబెట్టలేదు. ఇతర అంశాలతో పాటు ఇది ఒక అంశంగా పనిచేస్తుందే తప్ప ఈ ఒక్క అంశంతోనే ఎవరు అధికారానికి రాలేరు, ఉన్నవాళ్ళు కొనసాగలేరు అనేది నా అభిప్రాయం. ఎస్, ఇదే డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో జాయిన్ అయ్యారు ఏపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, అలాగే విజయవాడ నుంచి ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. మీ ఇద్దరికి వెల్కమ్ అండి. ఇద్దరితో డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు సంక్షేమ పథకాలు ఏపీలో ప్రభావం చూపలేవని కేటీఆర్ అంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకని ప్రభావం చూపలేదు, తెలంగాణలో లబ్ధిదారులు ఓట్లేస్తే ఏపీలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎందుకని ఓట్లు వేయరు, వివరించడానికి మనతో పాటుగా జాయిన్ అయ్యారు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఏపీలో ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటారు, ఎన్ని విన్యాసాలు చేసినప్పటికీ వాళ్ళు ఓటేయరు అని కేటీఆర్ అంటున్నారు. ఎందుకని ఓట్లు వేయరని మీరు భావిస్తున్నారు? అంటే మేము భావించట్లేదండి. అమలు పరిచేది కానీ, లేదంటే రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల కోసమే చేసేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ. అందుకనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి 38 సంవత్సరాల తర్వాత కూడా దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ క్రియాశీలక రాజకీయాల్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తా ఉన్నాం. అంతేగాని ఏదో తాత్కాలికంగా వచ్చేసి ఏదో ఒక వ్యక్తిగత అవసరాలకో, పదవుల కోసమో, లేదంటే తమ యొక్క నియంతృత్వాన్ని నిరూపించుకోవటం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఈరోజు ముందు పాపం కేటీఆర్ గారికి వారి రాష్ట్రం కంటే కూడా వారి రాష్ట్రంలో ప్రజలు వారికి పట్టం గడితే కనీసం మంత్రి పదవులు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సినటువంటి మంత్రివర్గాన్ని కూడా కనీసం ఏర్పాటు చేసుకోలేక దాన్ని హర్షించేటువంటి పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారో ఏమో మరి అర్థం కావట్లేదు. ఈరోజు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈరోజు మేము ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కాపీ కొట్ల, మమ్మల్ని చూసే వాళ్ళు కాపీ కొట్టారు. ఈరోజు దేశం మొత్తం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు చూసే కాపీ కొడతా ఉన్నారు. ఈనాడు కాదు, సంక్షేమ కార్యక్రమాలని ప్రతి రాష్ట్రంలోనూ ఇక్కడ చేసేటువంటి వాటిని అమలు చేస్తా ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది. రైతు రుణమాఫీ మేము ఈ రాష్ట్రం విడిపోక ముందే చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో మొదలెట్టినటువంటి పాదయాత్రలో మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేశారండి. కనీసం ఏదన్నా గుర్తుందా వాళ్ళకి? మొట్టమొదటిసారి రైతు రుణమాఫీని మేము అనౌన్స్ చేసాం. ఆ రోజుకి ఇంకా రైతు రుణమాఫీకి ఉండి దేశంలో చర్చే లేదు. తర్వాత కూడా ఎవరు ఇది అవకాశమే లేదని చెప్పారు. ఇది అసలు ఒక రాష్ట్రం చేసేటువంటి పనే కాదు, అవదని చెప్పారు. కానీ ఈ రోజు మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇది చెయ్యొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుని దాని తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజకీయ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆయా రాష్ట్రాల్లో పెడుతున్నారంటే ఇది చరిత్ర. ఇది చెప్పేది మేము ఒకటి. ఈ రోజు చంద్రన్న బీమా తీసుకోండి, మేము కనీసం మేము చేసాం, వాళ్ళు అది కూడా చేసేటువంటిది లేదు. ఈ రోజు ఐ కేర్ మేము ఎప్పుడు పెట్టాం, వాళ్ళు ఎప్పుడు ప్రారంభించారు కంటి వెలుగు అనేది. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క పథకాన్ని కూడా మేము ఏనాడు మేము ఈ రోజు మేము ఆ రోజు
క్లీన్ అండ్ గ్రీన్ ఎప్పుడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? స్వచ్ఛ భారత్ అని ఎప్పుడు అన్నారు? తర్వాత హరితవనం అని ఎప్పుడు అన్నారు? అటు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గాని, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గాని ఒకసారి గణాంకాలు తీసుకోమని చెప్పండి. దీనిలో మేడం, దీనిలో నేను చెప్పేది ఒకటి, ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అవలంబించేటువంటి చేసేటువంటి పనులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉంటే, ఈ రోజు వీళ్ళు దాన్ని విమర్శలు చేయటం అనేది ఒక తప్పు అయితే, ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీ చేసేటువంటి వాటిని కేవలం రాజకీయం కోసం వాళ్ళకి మళ్ళీ చేస్తారని భావిస్తా ఉన్నారు. మేము చేసేది ప్రజా అవసరాలను గుర్తుంచుకుని ప్రజల యొక్క ఆ రోజు కావాల్సినటువంటి వాటిని వారికి అందించే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎక్కడైనా ఆటోలకి ట్యాక్స్ తీసేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందండి? ఎక్కడైనా ఉందా? ఈ రోజు వాళ్ళు చేయగలిగారా? మరి మిగులు బడ్జెట్ లో ఉండి చేయగలిగారా? మరి రైతులు ట్రాక్టర్ల మీద పన్ను మినహాయించాం. ఈ రోజు మరి దాన్ని ఎవరన్నా చేయగలిగారా? ఈ రోజు మాటలు చెప్తా ఉన్నారు. మిగులు బడ్జెట్ లో ఉండి వాళ్ళు ఎవరన్నా చేయగలిగారా? దేశంలో ఎక్కడైనా చేస్తున్న సందర్భాలు మేము ఈ రోజు మేము ఇక్కడ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉండి, కష్టకాలంలో ఉండి కూడా. ఎస్ రామచంద్రారెడ్డి గారు, ఈ మొత్తం ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు? తెలంగాణలో లబ్ధిదారులు ఓట్లేస్తే ఏపీలో మాత్రం ఓట్లు వేసే అవకాశం లేదు, విన్యాసాలకి ఏపీ ప్రజలు లొంగరని చెప్పినప్పుడు మీరు ఒక ప్రతిపక్షంగా ఉన్నారు ఏపీలో, మొత్తం ఈ ఇష్యూస్ ని ఎలా చూస్తున్నారు? లబ్ధిదారులకి ఏం అందుతున్నాయి, వాళ్ళకి ఓట్లు వస్తాయా లేదా అనేది మీ దగ్గర నుంచి చెప్పాలంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ పథకాలు పేద ప్రజలకు చేరాలి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా బాగుండాలని స్కీమ్స్ స్టార్ట్ చేసిందే మన ఇందిరమ్మ గారు, పెద్ద ఇందిరమ్మ గారు. నిన్ననే చిన్న ఇందిరమ్మ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, త్వరలో స్టార్ క్యాంపెయినర్గా అవకాశం ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు అందరూ అనుసరిస్తూ వచ్చారు. అంటే మంచి పథకాలు ఎవరు చేసినా కూడా అభినందించాల్సింది. కేటీఆర్ గారు వీళ్ళే స్వతంత్రానికి ముందు ఈ పార్టీ ఉన్నట్టు మా పథకాలను అందరూ కాపీ కొడుతున్నారంటే జనం నవ్వుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎట్లుందంటే, ఇందిరమ్మ గారు ఆ రోజు దళితుల కోసం, మైనార్టీల కోసం, రైతుల కోసం అందరి గురించి ఆలోచించి రకరకాల సంక్షేమ పథకాలు పెట్టుకొచ్చి సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, బ్యాంకులను జాతీయకరణ చేసి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక మోదీ గారి చేతిలో పెడితే పథకాలన్నీ నాశనం అయిపోయినాయి. ఎక్కడన్నా రైతుల కోసం ఒక్కడ సబ్సిడీ ఉందా దేశంలో? రైతులకు అసలు ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా అది ఎక్కడన్నా వర్తిస్తుందా? పథకాలు అయితే ఉన్నాయి కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క పథకం కూడా ప్రజలకు ఉపయోగపడలేదు, రైతులకు అసలు ఉపయోగపడలేదు. అసలు యూరియా ఆ రోజులు ఎంత ఉండేది? పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పానండి, ఇప్పుడు ఎంత ఉంది రేటు? గ్యాస్ బండ్ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయని టోల్ గేట్లు ఎత్తేస్తున్నాను, జాతీయ రహదారి మీద ప్రశాంతంగా పోండి, నేను 10% రిజర్వేషన్ ఇస్తున్నాను, ఇన్ని కానిపోయిన మాటలు. పథకాలు, స్కీమ్స్ అంటే సమాజంలో ఉన్నట్టు అన్ని వర్గాల వారికి ఒక ఊరట ఉండాలి. మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కట్లపోయి. వాట్ అబౌట్ ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అదే ఇవన్నీ కూడా మా ఇందిరమ్మ పెట్టిన పథకాలే. ఆ రోజుల్లో దేశ సంక్షేమం కోసం అందరి అమ్మ ఇందిరమ్మ పెట్టిన సంక్షేమ పథకాలే ఈ రోజు చాలా పార్టీలు కాపీ కొడుతున్నాయి. అది ప్రజల కోసం కాపీ కొట్టే తప్పేం లేదు, అనుసరించడం కూడా తప్పు లేదు. కానీ నిజంగా ఉపయోగపడాలి. వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుని ఎలక్షన్ ముందు నగదు బదులు అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వేసి మేము అప్పటి నుంచి చేసినామని ఎలక్షన్ ముందు చీరలను పంచి మేము ఎలక్షన్ మహిళలకు ఏంటండి 150 రూపాయలు 100 రూపాయలు కారు దుడుచుకోవడానికి మనకి వచ్చే క్లాత్ లాంటి శారీస్ ఇచ్చి మహిళలను అగౌపరుస్తారా? రైతులకు అప్పటికప్పుడు 4,000 వేస్తే అంటే ప్రజలకు ఒకసారి ఏంటంటే రైతు కష్టంతో ఉంటాడు, ఈ 4,000 రూపాయలు పడుతుంది, దాన్ని తప్పట్లేదు. కానీ శాశ్వతంగా ఏం చేశారు మీరు? శాశ్వతమైన పథకాలు చేయలేదు. శాశ్వతమైన పథకాలు చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఓట్లేయండి, రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అక్క చెల్లెల కోసం 6 గ్యాస్ బండ్లు ఇస్తాం, యూపీఏని బలపరచమని చెప్పేసి మీ ద్వారా దేశ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప వీళ్ళతో ఏం కాదు. కేటీఆర్ గారు ఏదో పథకాలు కాపీ కొడుతున్నారు, అవి కొడుతున్నారని చెప్పడం ఏం లేదు. అసలు వాళ్ళ పథకాలు లేవు, అన్ని స్కామ్లే. మిషన్ భగీరథ పెద్ద స్కాము, అన్ని రకరకాల స్కాములు పెట్టుకొని దేశ ప్రజల కోసం కాదు, ఒక కుటుంబం కోసం వాళ్ళు చేసుకున్న పథకాలు ఇవన్నీ. సీతారాం నాయక్ గారు, మీ రిప్లై ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలనే ప్రతి ఒక్కరూ దాన్ని కాపీ చేస్తున్నటువంటి నేపథ్యం అని కాంగ్రెస్ లీడర్ చెప్తున్నారు రామచంద్రారెడ్డి గారు. అలాగే రామకృష్ణ ప్రసాద్ గారు, ఇది కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజా అవసరాల కోసమే తాము సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ టాపిక్ ఏంటిదమ్మా? మీరు పెట్టిన టాపిక్ ఏంది? ఇక్కడ కేటీఆర్ గారు కొన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు
ప్రజలకు ఉపయోగంలో ఉన్నాయి కనుక ఈ పథకాలను వాళ్ళు మళ్ళీ కాపీ కొట్టి అక్కడ ఇస్తున్నారు అనేది ఇది. Yes. ఇక్కడ స్కాములు ఇక్కడ దోపిడీలు ఏం లేవు. ఇట్లా బేస్లెస్ గా స్కామ్ చెప్పడానికి ఆధారాలు ఉండాలి కదా. అయితే కాంగ్రెస్ స్కామ్ లో ప్రవేశపెట్టినటువంటి జైలుకు పోయినటువంటి పథకాలే చరిత్ర Yes. ఆ పార్టీలకు ఉంది. సీతారాం నాయక్ గారు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి మళ్ళీ పథకాలే ఎవరికి వాళ్ళు మీరే కాపీలు టాపిక్ కొట్టిగా- మారిస్తే ఎట్లా? అరే ఇప్పుడు ఎవరైనా ఎవరి పేరు పెట్టుకుంటే పేరుకి సార్థకత ఉండాలి. ఉట్టి పేరు పెట్టుకుంటే లాభం ఏంటి? పేరు పెట్టుకుంటే లాభం ఏంటిదమ్మా? పేరు పెట్టుకున్నాం కదా, దానికి స్వార్థకత ఉండాలి. దానికి స్వార్థకత తగ్గేటట్టుగా మేము చేసామా అంటున్నాం. రైతు బంధు అంటే రైతుకి ఇంత ఇవ్వగలిగినాం, ఈ సంక్షేమానికి ఇంత ఇచ్చినాం. మేము ఇచ్చినటువంటి దానిలో నేను ముందే చెప్పాను, దాని మీద ఆ టాపిక్ వస్తలేదు. మీరు ఏటేటో అంత ఇది చేస్తున్నారు. మేము ఇచ్చినప్పుడు మేము ప్రజలకు ఇంత మంచిగా చేస్తే మాకు ప్రజలకు ఓటు వేయరు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఒక సందర్భంలో కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఏంటి? అరే మేము ఇన్ని చేస్తేనేమో మాకు ఓట్లు రావంటారు. అక్కడ ఇంకా తెలియగలిగినటువంటి ప్రజలు ఉన్నారు ఆంధ్రలో. మేము ఇప్పుడు అమలు చేస్తున్న వాటిని వాళ్ళు అమలు చేస్తున్నారు. పథకాలు పెడతారండి, 1.25 లక్ష పథకాలు పెట్టాలి. ఏ ప్రభుత్వమైనా ఈ ప్రజల సంక్షేమం కొరకు, సాంఘిక భద్రత కొరకు పెట్టాలి. పేర్లు పెట్టి లాభం ఏంటి? రైతు స్కీమ్ అంటిరి, ఏం చేసిర్రు? పెన్షన్ అని పేరు పెట్టిర్రు. ఏదైనా 5 స్టార్ హోటల్కి పోతే నువ్వు ఇచ్చే 200 అక్కడ ఏం దేనికి ఉపయోగపడలే, పేరు కదా. అది ఎంతవరకు ఉపయోగం వచ్చింది? ఇవాళ 2,000 ఇచ్చినా ఉపయోగంలో వచ్చింది, 2,000 ఇస్తున్నాం ఇంకా ఉపయోగపడుతుంది, వాళ్ళని కాపాడగలుగుతుంది, వాళ్ళకు ఒక సామాజిక భద్రత ఇచ్చినటువంటి వాళ్ళు మనం అవుతున్నాం. మేము ఇంత చేస్తే మా మీద ఏడ్చి రాదన్నది మళ్ళీ మా పథకాలు 2,000 ఇస్తా అని మళ్ళీ ప్రకటించారు. పథకాలు కాపీ కొట్టడం కాదు, మనం పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో ఇక్కడ ఉపయోగపడేది ఆ పథకాన్ని తీసుకుపోయి మళ్ళీ నువ్వు అక్కడ 2,000 పెడితేవి. మేము 2,000 ఇస్తేనేమో మాకు ప్రజలు ఓటేయరని గగ్గోలు చేసి దేశం అంతా తీసుకొచ్చి ఒక కూటమి గట్టి కాదంటారు. మరి ఇవాళ మీకెట్లా ఉపయోగపడతాయి అవి? చర్చించకుండా స్కాములు, దోపిడీలు, ఏదైనా కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు ఉందా స్కామ్ అనేది? ఇంత లిస్ట్ వెళ్తుంది. వద్దు మనం తెలంగాణలో అవే పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ఓట్లు రాలవని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎంపీ గారు ఒక్క నిమిషం, ఈ పథకాలని మీరే కనిపెట్టారా? గతంలో ఇందిరమ్మ ప్రవేశపెట్టలేదా? ఎంపీ గారు ఒక్క చిన్న రిక్వెస్ట్, ఒక నిమిషం. మీకు అర్థం కాదు, పేరు పెడితే ఏం లాభం? పేరు పెట్టడం కాదా? మేము అన్నదానికి అర్థమైందా మీకు? దయచేసి వింటారా? మేము అన్నదానికి అర్థమైందా? పథకాలు పెన్షన్ పథకం పెట్టింది, ఏం లాభమైంది? ఆ రోజుల్లో చెప్పండి. ఇందిరమ్మ ప్రవేశపెట్టిన పథకాలే కదా. వినండి, పథకాలు ఉంటాయా? పథకాలు డబ్బు కూడా ఇచ్చాం కదా, పేర్లు పెట్టామా? సమాజంలో దళితులు, గిరిజనులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే స్కీమ్స్ ఇచ్చి ఒకరు చనిపోతే ఇంకోటికి ఇచ్చారు. ఎప్పుడు మీరు దళితులకు భూములు ఇచ్చేవారు, గిరిజనులకు భూములు ఇచ్చేవారు, ఎందుకు ఓటేయలే ప్రజలు? మీకు మీ ఇంద్రమ్మ పథకం పెడితే రామకృష్ణ ప్రసాద్ గారు టీఆర్ఎస్ అవే పథకాలని అమలు చేస్తుంటే ఓట్లు రాలవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అవే పథకాలని ఏపీలో తీసుకెళ్లి అమలు చేస్తే అక్కడ ప్రజలన్నీ గ్రహిస్తున్నారు కాబట్టి, చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి ఓట్లు వేయరు అనేది కేటీఆర్ చెప్పినటువంటి దాంట్లో అర్థం అని చెప్తున్నారు సీతారాం నాయక్ గారు. అన్నారు, దాన్ని పట్టుకొని మాట్లాడకనే మాట్లాడతావు. ఇప్పుడు ఇక్కడ నిజమే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు, విఘ్నులు కాబట్టి వారికి ఎటువంటి ప్రభుత్వం అయితే అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వారు కోరుకున్నటువంటి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుస్తుందో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. ఇంకా దానిలో ఏ విధమైనటువంటి అనుమానం అవసరం లేదు. ఇక్కడ మాట్లాడేది, వారు చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయి అనేటువంటి భావాన్ని కేటీఆర్ గారు అక్కడ కల్పించుకుని ఉంటారు. అంటే వాళ్ళ పరిపాలన మీద వారికి నమ్మకం లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి సంబంధించి కేవలం మేము ఇచ్చేదే గెలిపిస్తుంది అనేటువంటిది. ఓవరాల్ గా మీరు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలు చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ వైఫల్యాలు ఎక్కువ కనపడినాయండి. సీతారాం నాయక్ గారు ఈ రోజు అంగీకరించకపోయినా అక్కడ వైఫల్యాలు కనపడే సెంటిమెంట్ వాళ్ళ పరిపాలన మీద ఒక్క మాట అర్థం చేసుకున్నానండి. నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు ఇచ్చిన దానికి సంబంధించి 1000 రూపాయలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మీరు సరిగ్గా దాన్ని పంపిణీ చేయటంలో కానీ,
లేదా మీరు చేపట్టినటువంటి అంశాల్లో పారదర్శకతంగా వ్యవహరించడంలో కానీ కొన్ని వైఫల్యాలు చెందారు అనేది మేము తీసుకొచ్చింది అటువంటిది. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో 2,000 రూపాయలు పింఛన్ 55 లక్షల మందికి ఇస్తున్నాం సీతారామ నాయక్ గారు. 55 లక్షల మందికి ఇస్తున్నాం 2,000 రూపాయలు. మరి ప్రజలు ఇచ్చేటువంటి చంద్రన్నని పెద్ద కొడుకు ఆశీర్వదిస్తారా లేదా మీరు ఎందుకు ఆ పక్క నుంచి ఉండి ఇక్కడ ఆశీర్వదించకూడదు అని చెప్పి ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారు? ఎందుకు మీరు ఆ విధంగా కోరుకుంటున్నారు? ప్లీజ్ మళ్ళా మీరు డైవర్ట్ అవుతున్నారు సార్. మీరు లేదండి, ఏబిఎన్ పెట్టినటువంటి టాపిక్ ఏంటి, మీరు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టడమో లేదనో, చంద్రబాబు నాయుడు అనర్హుడు అనో, చంద్రబాబు నాయుడికి రాజకీయంగా తెలియదని మేము అనలేదు సార్. మీరు అర్థమైతలేదు. మీరు ఓ కాలంలో కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్ పెట్టిర్రు, 200 పెన్షన్ అన్నారు. ఒకరు చచ్చిపోతే ఇంకొనికి ఇచ్చిరండి. వాడు చచ్చిపోవాలని ఆ చెట్టు కింద అంత పెద్ద మనుషులు కూర్చుండి చూస్తుండేది. వీరిని ఎడడితే నాకు 200 పెట్టడం కేటీఆర్. ప్లీజ్ వినండి అంటే అరే వినండి. పెట్టే పథకాలు ఆ రోజుల్లో మనకు స్వాతంత్రం వచ్చింది, రూపాయి డబ్బు లేదు. ఆ రోజు పథకాలు పెట్టడం వేరు, ఈ రోజు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రోజు వేరు. ఆ రోజుకు ఈ రోజు పోల్చకూడదు. ఆ రోజు మన బడ్జెట్ ఎంత, ఈ రోజు మన బడ్జెట్ ఎంత? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 10 ఏళ్ల కింద ఎన్ని ఇచ్చారు? పెన్షన్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి చేయగలిగారు కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా చట్టసభలకు వెళ్ళగలుగుతున్నాం. మేధావులంతా నాయక్ గారు, సీతారాం నాయక్ గారు కాదండి. మీరు అర్థం మేడం, మీరు వాళ్ళు సబ్జెక్ట్ అర్థం లేదు. మీరు చెప్పేటువంటి అంశం వాళ్ళకి క్లియర్ గా చెప్పండి అమ్మా. మీరు అన్నదేంది? ఇక్కడ ఉండేటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమల్లో చేస్తే ఓట్లు రావన్నది సమస్య. అదే కదా మనం మాట్లాడుకునే సమస్య. దానికి నేనేమంటున్నా, మేము పెట్టినప్పుడు పథకాలు చంద్రబాబు నాయుడు గుర్తు రాలేదా? సీతారాం నాయక్ గారు సేమ్ అదే పాయింట్ సీతారాం నాయక్ గారు ఇప్పుడు మీరేవైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రవేశపెట్టినటువంటి పథకాలనే మీరు కంటిన్యూ చేస్తున్నారు, వాటికి పేర్లు మార్చారని కాంగ్రెస్ లీడర్ అంటున్నారు. అది ఎంపీ గారు మేమేం అర్థంగా కాదు. ఎస్, మీరు ప్రవేశపెట్టిన పథకాలని ఏపీ కాపీ చేసిందని తీసుకొచ్చారు. అరే ఒక కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ రాజకీయ పార్టీగా ఎవరు వచ్చినా వాళ్ళు తప్పకుండా ప్రజలకు సామాజిక భద్రతలో ఏదైనా ఒక సంక్షేమ పథకం పెట్టాలి కానీ పెట్టేటువంటి సంక్షేమ పథకం ప్రజలకు ఏ స్థాయిలో రూట్కి వెళ్తుందా లేదా? నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, వాళ్ళు ఒక పెన్షన్ అనే పథకం పెట్టిర్రు, దాన్ని ఇలా ఆసరా అంటున్నాం మనం. పథకాలు ఒకే రకమైన ఒక్క దగ్గర నుంచి పుట్టినా దాన్ని ఇవాళ అందేటువంటి వృత్తిని బట్టి ఎవడైనా మనల్ని ఆదరిస్తారు. ఆ రోజున ఏమైంది? 200 ఇచ్చినాం, ఇంకోటి చచ్చిపోతేనే 200 ఇవ్వాలి, లేకుంటే రాదు. వాడు చచ్చిపోక ముందు వీడే ముందు చచ్చిపోయేది. ఇప్పుడు ప్రజలు అట్లా చేస్తలేరు. వాళ్ళు ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు వాళ్ళని ఆదరించారు. కానీ ఇవాళ అది లేదు కదా. ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు కదా ప్రజలు. ఎవరికి తెలియదు? ఒక ఎలక్షన్ లో మీరు గెలిచినంత మాత్రాన చప్పట్టు కొట్టుకోవాల్సిన పని లేదు. ఈ దేశాన్ని మేము ఎన్నిసార్లు గెలిచాము, ఎన్ని ఎలక్షన్లు గెలిచాము, ప్రజలు మాకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో అవకాశం రాజకీయాల్లో గెలుపోవడం సహజము. ఏదో 4 జిల్లాలు గెలిచినంత మాత్రం సపోర్ట్ కాదు. యావత్ భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. ప్రజలకు చేశాం కాబట్టి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు గెలవగలిగాం. 3 రాష్ట్రాలు గెలవగలిగాం. చూపంటావు మీరేదో అవకాశం వచ్చింది కదా చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పటివరకు బిచ్చవడగలం దేశాన్ని ఊహించగలమా? మీరు జైలుకు పోతానే ఉన్నారు. ఎవరు? మీ చిట్టా గుడిపుతాం రేపు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీ మిషన్ భగీరథ ఎంత స్కామ్ అయింది మొత్తం తీస్తాం, బయట తీస్తాము. కాంగ్రెస్ లో ఎవరు జైలుకు పోలేదు. రామకృష్ణ ప్రసాద్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు మీ దగ్గర పాయింట్ సరిపోవు. రామకృష్ణ ప్రసాద్ గారు మీ నాయకులందరూ అక్కడ కూర్చుంటారు. రామకృష్ణ ప్రసాద్ గారు ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంపీ గారు మాట్లాడినది మాకు అర్థమైంది. అంటే కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఒకటే పాయింట్, ఇక్కడ మా పథకాలను కాపీ కొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు ఇక్కడ చెల్లనప్పుడు అక్కడ ఎలా చెల్లుతాయి అనేటువంటి మాటను వారు మాట్లాడారు. అది సీతారాం నాయక్ గారు అదే కదా డిబేట్ అని చెప్తా ఉన్నారు. 1-2 నారాయణ గారు మాట్లాడుతూనే కొంత వివరణ ఇచ్చారు. ఒక విశ్లేషకులు అది సార్ నేను చెప్తున్నాను. అదే
అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మేము మీ పథకాలను ఏమీ కాపీ కొట్టలేదు, మేమే పథకాలను పెట్టినప్పుడు వాటిని చూసి మీరు కాపీ కొట్టారు అనేది. సరే, ఏది జరిగినా ప్రజలకు అంతిమంగా అది మంచి జరుగుతుందా లేదా అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. సరే, అది రాజకీయంగా ఎవరి ముందు ఎవరు వెనక అనేది పక్కన పెడితే ప్రజలకు అంతిమంగా సంక్షేమ పథకాలు యొక్క లబ్ధి వల్ల ఆనందం కలుగుతుందా లేదా అనేది ఒకటి. రెండోది, అది అందించేటువంటి సంక్షేమ పథకాలు పారదర్శకత్వంగా జరుగుతున్నాయా లేదా అనేది రెండోది. ఈ రెండిటిల్లోనూ ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ప్రజలు దాని పట్ల పూర్తి సంతృప్తి స్థాయి చెందుతున్నారు అనేటువంటిది మేము చెప్పేటటువంటిది. సంక్షేమ పథకం లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి విశ్లేషణలాగా ఒక సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, ప్రభుత్వం అంటే అన్ని రకాలైనటువంటి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ సంక్షేమం, అభివృద్ధి, లేదంటే ఇతర అంశాలు ఇవన్నీ కూడా కూడి ఉంటుంది కాబట్టి వాటిని పరిపూర్ణంగా మేము చేస్తున్నాము అనేటువంటి దృక్పథం అటు అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇటు సంక్షేమ పథకాల యొక్క అమలులో కావచ్చు, లేదా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం విధానాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన కష్టపడేటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి కదా అని మేము చెప్తా ఉంది పాట ఇది. అక్కడ మీకు సంక్షేమ పథకాలు యొక్క ఒకవేళ మీ సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం ప్రభావం చూపించినాయని మీరు భావించితే ఆ ఎన్నికల్లో అంటే ఎక్కువ శాతం కనపడినటువంటి ముఖ్యమంత్రి ఉన్న దగ్గర లేదా ఎక్కువ అక్కడ ప్రభావితం చేసేటువంటి పారదర్శకత్వం లేనటువంటి దగ్గరే మీరు అంత ప్రభావితమైనటువంటి సంక్షేమ పథకాలు అని మీరు భావించి అంత అత్యధిక మెజారిటీ వస్తే ఇక్కడ మాకెంత రావాలి అంటే మాకు ఇంకా మీకు మించి ఎంత శాతం మాకు ఓట్లు వస్తాయో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. అంటే మీ ముఖ్యమంత్రి గారు 6 నెలలకు కూడా మీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉండరు, ప్రజలకు అందుబాటులో, అది అందరికీ తెలిసిందే, దాన్నేమి మీరు కాదనలేరు, ఇంకొకళ్ళు కాదనలేరు. అట్లా సరే, ఇక్కడ ప్రజలకు అంత అందుబాటులో ఉండి ఇంత లోటు బడ్జెట్లో అంత కష్టపడి పనిచేస్తా ఇంత సంక్షేమ పథకాలు అందించేటువంటి ముఖ్యమంత్రి గారు ఉండంగా వారు చేసేటువంటి పరిపాలన పట్ల సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో మిమ్మల్ని మించి ఉంటుంది కదా, అంటే ఇక్కడ అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇక్కడ మాకు లభిస్తుంది కదా, అది దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు కేటీఆర్ గారు మీరు అని మేము చెప్తుంది. ఏపీలో సంక్షేమ పథకాల వల్ల లబ్ధిదారుల్లో సంతృప్తి ఉందని, ఆ సంతృప్తే తమని గెలిపిస్తుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. నిజంగానే సంతృప్తి ఉందా? అది ఏ శాతంలో ఉందో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్.